వెల్కమ్ టు చైతన్య స్టాప్ పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఈరోజు మనం ఆదివారం రోజు ఏదైతే మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామో ఎస్ఐ కౌన్సిల్ యొక్క 409 మార్క్ ఎగ్జామినేషన్. సో ఆ మార్క్ ఎగ్జామినేషన్ యొక్క ప్రశ్నలను మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా చూద్దామండి. చూడండి ఇక్కడ. సో మొదటి ప్రశ్న ఇక్కడ, find the value of k if the equation 3x plus 4y equal to 24 and 15x plus 25 equal to 8k are consistent అన్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇటువంటి ఈక్వేషన్స్ మనం పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అంటారు. ఈ యొక్క ప్రశ్న అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి మనకి ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వబడింది. ఈక్వేషన్స్లో కూడా మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి ఎలా ఇచ్చాడు. 3x plus 4y equal to 24 అంటున్నాడు. మరొక ఈక్వేషన్ వచ్చి 15x plus 25 equal 8k. అంటే రేఖీయ సమీకరణాలు సంగతం అయితే k యొక్క విలువను కనుగొండి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకి వన్ పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది కన్సిస్టెంట్ అంటున్నాడో మనకి కండిషన్ అండి. చూడండి ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. one linear equation. Another one a2x plus b2y plus c2 is equal to 0. ఎప్పుడైతే పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతున్నాడో అప్పుడు k విలువ కనుక్కోమంటున్నాడు. కాబట్టి మనం కండిషన్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కాన్సిస్టెంట్ అంటే కండిషన్ 1 ఏంటంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఏకైక సాధన ఆర్ యూనిక్ సొల్యూషన్ ఉంది అంటాడు. ఓన్లీ వన్ సొల్యూషన్ అప్పుడు ఈ కండిషన్ తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 మీన్స్ ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ వన్ సొల్యూషన్ ఉందని చెప్తామండి. ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉన్నాయంటాం. ఎప్పుడైతే ఒక ఈక్వేషన్కి అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఉంటే వాటిని కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ రెండు కండిషన్లు ఏదో ఒక కండిషన్ వాడుకొని మనం తీసుకోవచ్చు అండి. మరి ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంటుంది కనుక ఓన్లీ వన్ సొల్యూషన్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఉన్నాయని తీసుకొని k వాల్యూ కనుక్కోవడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇక్కడ చూడండి, x యొక్క కోఎఫిషియంట్ a1, y యొక్క కోఎఫిషియంట్ b1. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ a2, y యొక్క కోఎఫిషియంట్ b2. అంటే ఇక్కడ ఈ యొక్క కోఎఫిషియంట్స్ రేషియో a1/a2 ఈక్వల్ టు b1/b2 అండ్ c1/c2 అండి. ఈ యొక్క రేషియో ప్రకారం మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, a1 ప్లేస్లో ఎంత ఉంది అంటే ఇక్కడ a1 ప్లేస్లో 3 ఉంది, b1 ప్లేస్లో 4 ఉందండి. నా c1 ప్లేస్లో 24 ఉంది. నా ఇక్కడ a2 అంటే 15 తీసుకుందాం, b2 అంటే 20 తీసుకుందాం, c2 అంటే 8k తీసుకుందాం. మరి ఇక్కడ k వాల్యూ కావాలంటున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ చూడండి, a1/a2 అంటే 3/15 అండి. 3/15 ఈజ్ ఈక్వల్ టు నా b1/b2 4 y ఎంత ఇక్కడ y కోఎఫిషియంట్ 20 అండి, 4/20 ఈజ్ ఈక్వల్ టు నా ఇక్కడ c1 అంటే 24 ఉంది బై 8k అంటున్నాడు. ఇవన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి అంటున్నాడు కనుక కన్సిస్టెంట్ అంటే ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీన్స్ ద కండిషన్ విల్ బి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కనుక ఇక్కడ k వాల్యూ తీసుకోవాలండి. సింపుల్గా చూడండి, ఇక్కడ 8/20 అంటే మనం సింపుల్గా 4 1 టైము, 4 5 టైం 1/5. అదేవిధంగా 24/8k అంటున్నారు కనుక k వాల్యూ ఎంత తీసుకుంటే వస్తుంది అన్నప్పుడు సింపుల్గా చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించండి. 8 అనేది ఇక్కడ డెఫినెట్గా 3 టైమ్స్ కట్ అవుతుంది. ఇక్కడ 4 అనేది 1 టైం, 20లో 5 టైమ్స్ కనుక 5 × 3 1 × k అవుతుంది. 5 × 3 ఎంత అంటే 15 అండి. కనుక సింపుల్గా మనం ఇక్కడ k వాల్యూ ఎంత అన్నప్పుడు 15 అనేది k వాల్యూగా ఇక్కడ తీసుకోవచ్చు. దాన్నే కాకుండా ఫస్ట్ యొక్క రేషియో ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, 3/15 ఈజ్ ఈక్వల్ టు 24/8k అంటున్నాడు. అప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా చూడండి, 8 × 3 24 అవుద్ది. 24k ఈజ్ ఈక్వల్ 15 × 24 అండి. 15 × 24 కనుక 24 కట్ అవుద్ది. అప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది అంటే k ఈజ్ ఈక్వల్ 15 అవుతుంది. రైట్. నా సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, నేను సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఈక్వేషన్స్ బేస్డే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది రెగ్యులర్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాంటి ఎగ్జామినేషన్లో మినిమం 1 or 3 క్వశ్చన్స్ వరకు మనకి ఈక్వేషన్ బేస్డ్ ఇస్తున్నాడు కనుక ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్ తీసుకొని ఇవ్వడం జరిగిందండి. లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటాం, రేఖీయ సమీకరణాలు. చూడండి, ఇక్కడ 4x + ky ఈజ్ ఈక్వల్ టు 2 + 10y అండ్ మరియు kx + 24y ఈజ్ ఈక్వల్ టు 8 అనే రేఖీయ సమీకరణాలకు అనంత సంఖ్యాక సాధనలు ఉంటే, మరి అనంత సంఖ్యాక సాధనలు ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు
B1/B2 ఈక్వల్ టు C1/C2 అని చెప్తూ ఉంటాం అండి. ఒకసారి రీరైట్ రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఇక్కడ 10 ఉందండి, ఇక్కడ y కోఎఫిషియంట్ k ఉంది కనుక ఈ 10 ఇటు వస్తే -10 అవుద్ది కనుక ఓవరాల్గా ఈ ఈక్వేషన్ మొత్తం ఏమవుద్దంటే 4x ప్లస్ ky 10y అండి. 10 ఇటు వస్తే -10 కనుక సో k - 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఒక ఈక్వేషన్ అండి. మరొక ఈక్వేషన్ వచ్చి ఇక్కడ kx అన్నాడు ప్లస్ 24y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 అండి. మరి ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్కి సో అనంత సంఖ్యాక సాధనలు అంటే ఇన్ఫినిటీ సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాడు కనుక సో దిస్ విల్ బీ ద కండిషన్ అండి. ఎప్పుడైతే ఒక పేర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉన్నాయంటాడో ఈ యొక్క కండిషన్ మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అండి. రైట్, ఇక్కడ చూడండి a1 అంటే 4 వస్తుంది, ఇక్కడ a2 అంటే k అండి, అంటే 4/k ఈజ్ ఈక్వల్ టు నా b1/b2 y కోఎఫిషియంట్ ఒకటి b1 y కోఎఫిషియంట్ b2 అండి. దెన్ k - 10/24 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అంట. సో 2/8గా తీసుకుందాం అండి, 2/8. సో సింపుల్గా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ఈక్వల్ చేసినా సరిపోతుందండి. ఇక్కడ 8 అనేది 1 టైము, 8 అనేది 3 టైమ్. నా 1 ఇంటూ k - 10 ఏమవుద్దంటే k - 10 ఈజ్ ఈక్వల్ నా 3 ఇంటూ 2 ఎంత అంటే 6 అండి. మరి -10 రైట్ హ్యాండ్ సైడ్ పైనప్పుడు k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6 + 10 అండి 16 అవుద్ది. దెన్ k వాల్యూ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఆప్షన్ 2 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, థర్డ్ క్వశ్చన్ అండి. Now, the cost of 4 apples, 6 bananas and 7 oranges is P. The cost of 5 apples, 7 bananas and 9 oranges is Q. Then the cost of 2 apples, 4 bananas and 3 oranges is R. Which of the following is true అంటున్నాడండి. అయితే 4p - 3q is equal to 2r and 4p - 3q is equal to r and 3p - 2q is equal to r and 5p - 3q is equal to 4r అంటండి. రైట్, ఒక్కసారి చూడండి. కాస్ట్ ఆఫ్ 4 యాపిల్స్ అన్నాడు, 4 యాపిల్స్ అండ్ 6 బనానాస్ ప్లస్ 7 ఆరెంజెస్ అండి. 7 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే p అని చెప్తున్నాడు. అది 70 కాదండి, ఆరెంజెస్ అంటే 1 తీసుకుంటున్నాను. నౌ ద కాస్ట్ ఆఫ్ 5 యాపిల్స్ అండ్ 7 బనానాస్ అండ్ 9 ఆరెంజెస్ అండి. 9 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే q అండి. నౌ ద కాస్ట్ ఆఫ్ 2 యాపిల్స్ and next one 4 bananas and 3 oranges. So 3 oranges is equal to r. Then ఈ యొక్క 3 ఈక్వేషన్స్ నుంచి మనం క్రింది వాటిలో ఏది నిజమవుతుందో చెప్పమన్నాడు. సో మీరు ఈ యొక్క క్వశ్చన్ మనం బై ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలండి, ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, టఫెస్ట్ క్వశ్చన్ అండి, టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్. సో నేను డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ యొక్క థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుందండి, దాన్నే తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. ఇక ఈక్వేషన్స్లోంచి మనం 3p - 2q ఈజ్ ఈక్వల్ r అవుతుందంట. ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే p ఈజ్ ఈక్వల్ 4a + 6b + 7 ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ 1p అయినప్పుడు మరి 3p అంటున్నాడండి. కనుక ఇక్కడ నేను 3p - 2q ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలంటే r అవ్వాలండి. సో r అంటే ఇక్కడ 2a + 4b + 3 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ r అవ్వాలి. మరి r అవుతుందా లేదా చూద్దాం. ఒక్కసారి చూడండి. 3p - 2q, 3p అంటే 1p అంటే ఇది కదా, మరి 3p అంటే 3 4 జ ఎంత అంటే 12a అండ్ 3 6 జ ఎంత అంటే 18 బనానాస్ అండ్ 3 7 జ ఎంత అంటే 21 ఆరెంజెస్. ఓకే, మైనస్ సో 2q అంట, q అంటే 1q అది కాబట్టి 2 5 జ ఎంత 10a, మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ సైన్ తీసుకోండి ప్రతిదానికి. నా 2 × 7 అండి, సో 14 బనానాస్ అండ్ 2 × 9 18 ఆరెంజెస్. రైట్, ఇప్పుడు ఈ యొక్క సబ్ట్రాక్షన్ చేద్దామండి. సో 12aలో 10a పోతే మనకి ఇక్కడ 2a మిగులుతుంది. 18 బనానాస్లో 14 బనానాస్ అంటే 4 బనానాస్ అండ్ 21 ఆరెంజెస్లో 18 ఆరెంజ్ అంటే 3 ఆరెంజెస్. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే 2 యాపిల్ + 4 బనానాస్ + 3 ఆరెంజెస్ కాస్ట్ టోటల్ దేనికి సమానం అంటే ఆర్కి సమానం అవుద్ది. చూడండి ఈక్వేషన్ ఈక్వల్ అయింది కనుక 3p - 2q ఈజ్ ఈక్వల్ r అవుతుందండి. ఇది ఎగ్జామినేషన్లో అయితే మీకు టైం కన్జ్యూమ్ అవుతుంది, బట్ దీనికి బెస్ట్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ చేస్తాం, సెకండ్ ఆప్షన్ చేస్తాం, అప్పుడు థర్డ్ ఆప్షన్కి వచ్చినప్పుడు మాత్రమే ఆర్కి ఈక్వల్ అవుతుందండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్తూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించండి అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
The age of a woman is presently thrice that of her daughter. When the woman was 29 years old, her only son, who is 3 years younger than her only daughter, was born. What is the present age of the son అంట. చూడండి ఇక్కడ ఒక మహిళ ప్రస్తుత వయసు ఎంత అంటే ఆమె కుమార్తె వయసు కంటే 3 రెట్లు ఎక్కువ అంట. అంటే ఇక్కడ ఒక మహిళ ప్రస్తుత వయసు ఆమె కుమార్తె వయసు కంటే 3 రెట్లు. అంటే ఇక్కడ మదర్ అయితే మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎం ఇయర్స్ అనుకుందాం, డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ డి ఇయర్స్ అనుకున్నాం, సన్ ఉన్నాడు కనుక సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ మనం డి ఇయర్స్ సన్ ఎస్గా తీసుకుందాం అండి. రైట్, మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎం ఇయర్స్, సో డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ డి ఇయర్స్, సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎస్ ఇయర్స్గా తీసుకుందాం. కానీ ఇక్కడ మదర్ యొక్క ప్రస్తుత వయసు కూతురు యొక్క వయసుకి ఎన్ని రెట్లు ఉందంటే ప్రస్తుతం 3 రెట్లు ఉంది అని చెప్తూ ఉన్నాడు. అయితే క్వశ్చన్ ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఆ మహిళకు 29 సంవత్సరాల వయసులో ఆమె ఏకైక కుమారుడు జన్మించాడు. అతను ఆమె ఏకైక కుమార్తె కంటే 3 సంవత్సరాల చిన్నవాడు అంట. అయితే ప్రస్తుత కొడుకు వయసు ఎంత అన్న లెట్ us assume, చూడండి ఇక్కడ సన్కి 0 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ కూతురికి 3 సంవత్సరాలు, ఆ మహిళకి వాళ్ళ మదర్కి 29 ఇయర్స్ అని చెప్తున్నాడు. ఎందుకంటే వీడు పుట్టినప్పుడు వీళ్ళ యొక్క సిస్టర్ 3 సంవత్సరాలు పెద్ద ఆవిడండి. ఎందుకంటే వీడు చిన్నవాడు 3 సంవత్సరాలు చిన్నవాడు అంటే వీడు పెద్ద ఆవిడే కదా, కనుక అప్పుడు మదర్ వయసు ఎంత అంటే 29 ఇయర్స్ అని చెప్తున్నాడు. చూడండి, ఆ మహిళకు 29 సంవత్సరాల వయసులో ఆమె ఏకైక కుమారుడు జన్మించాడు. అతను ఆమె ఏకైక కుమార్తె కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు అంటున్నాడు. అంటే వాడు అప్పుడే పుట్టినప్పుడు 0 ఇయర్స్ ఉంటే డాటర్ 3 ఇయర్స్ ఉండాలి, మదర్ మాత్రం 29 ఇయర్స్. ఇది ఎప్పుడు అంటే కొడుకు పుట్టిన అప్పుడే అండి, కొడుకు పుట్టినప్పుడు, ప్రస్తుతం కాదు. కొడుకు ఎప్పుడైతే జన్మించాడో ఆ టైంలో డాటర్ వయసు 3 ఇయర్స్, మదర్ వయసు 29 ఇయర్స్ అంట. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడంటే సో ప్రస్తుతం కొడుకు యొక్క వయసు ఎంత చెప్పమన్నారండి. మరి కొడుకు వయసు ప్రస్తుతం తెలిసింది అంటే డాటర్ యొక్క ప్రస్తుత వయసు అండ్ మదర్ యొక్క ప్రస్తుత వయసు కూడా కావాలి. ఈ ప్రస్తుత వయసులో అయితే కాదండి. లెట్ us assume మన ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి వెళ్దామండి. ఒకవేళ సన్కి 8 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు డాటర్కి ఎంత అంటే సో 11 ఇయర్స్ అవ్వాలి. ఎందుకంటే 0 + 8 అండి, 3 + 8 11. 29 + 8 ఎంత అంటే 37. కానీ ఇక్కడ ఈ యొక్క నెంబర్ అనేది మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్గా అయితే సో డాటర్ వయసు కంటే సో మదర్ యొక్క ఆమె వయసు ఎంత అంటే 3 రెట్లు ఉండాలి. ఇది 3 రెట్లు ఉండడానికి అవకాశం లేదండి. కాబట్టి ఈ యొక్క ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. లెట్ us assume మనం 9 ఇయర్స్ ఆన్సర్ అనుకుందాం. సో సన్ యొక్క ఏజ్ ఒకవేళ మనం ప్రస్తుతం 9 ఇయర్స్ అనుకుంటే అప్పుడు కూతురు యొక్క వయసు ఎంత అంటే 12 ఇయర్స్ అవ్వాలి. అప్పుడు 0 9 అవుతుంది కనుక 29 + 9 38 అండి. కానీ ఇది కూడా ఇక్కడ మనకి 3 టైమ్స్ వచ్చే అవకాశం అయితే లేదు కనుక సో 9 ఇయర్స్ ప్రస్తుత కొడుకు వయసు సమానంగా లేదండి. రైట్, ఇప్పుడు నేను చూస్తాను. సో నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ ఆప్షన్ అనుకుందాం అండి. థర్డ్ ఆప్షన్ అనుకుంటే సో సన్ యొక్క ప్రస్తుత వయసు 10 ఇయర్స్ అనుకుందాం అండి. ఓకేనా, సో 0 10 అయిందంటే +10 కాబట్టి 3 + 10 13 అవుతుంది. 29 + 10 ఎంత అంటే 39. ఒక్కసారి చూడండి ఇక్కడ, సో ఇవి ప్రజెంట్ ఏజెస్ అండి. కొడుకు యొక్క ప్రస్తుత వయసు 10 సంవత్సరాలు అయితే కూతురు యొక్క ప్రస్తుత వయసు 13 సంవత్సరాలు, మదర్ యొక్క ప్రస్తుత వయసు 39. సో ఈ యొక్క నెంబర్కి ఎన్ని టైమ్స్ ఉంది అంటే 3 టైమ్స్ ఉంది. కనుక ఆమె యొక్క ప్రస్తుత వయసు కూతురు వయసు కంటే 3 రెట్లు అంటున్నాడు కనుక 13 3 39 అవుతుంది. కనుక సో డెఫినెట్గా కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 10 సంవత్సరాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. సో ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ 10 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 6th క్వశ్చన్ అండి. ద కాస్ట్ ఆఫ్ 6 షర్ట్స్ 7 ties and 8 pairs of shoes is 7,500. Well, the cost of 3 shirts, 4 ties and 5 pairs of shoes is 4,350. Then find the cost of each shirt అండి. రైట్, ఒక్కసారి చూడండి. సో 6 షర్ట్స్ అంటున్నాడు, నెక్స్ట్ వన్ 7 ties అని చెప్తూ ఉన్నాడు, 7 ties అండ్ సో అదేవిధంగా 8 pairs ఆఫ్ షూస్ అంటున్నాడండి. వాటి టోటల్ కాస్ట్ ఎంత అంటే 7,500 రూపీస్ అంటున్నాడు. షూ యొక్క కాస్ట్ నేను పి అనుకుంటున్నాను. లెట్ us assume ద 3 షర్ట్స్ అండి, 3 షర్ట్స్ ప్లస్ అదేవిధంగా 4 ties అంటున్నాడు. నెక్స్ట్ వన్ సో 5 pairs ఆఫ్ షూస్ అండి, 5 pairs అంటున్నాడు షూస్. వాటి కాస్ట్ ఏంటంటే 4,350. అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ షర్ట్ అండి. అంటే ఒక షర్ట్ యొక్క కాస్ట్ ఎంత చెప్పమంటున్నాడు. సో మనకి ఇచ్చిందేమో ఇక్కడ 3 వేరియబుల్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. మరి 2 ఈక్వేషన్స్ ఇచ్చి మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ డిఫరెంట్గా కనుక్కోవాలంటే ఇది పాజిబుల్ అయ్యే అవకాశం లేదు. ఇది ఈక్వేషన్ బేస్డ్ అండి. మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉంటే మనం సాల్వ్
సాల్వ్ చేయడానికి పాజిబుల్ అవుతుందండి. ఇక్కడ మనం వన్ షర్ట్ యొక్క కాస్ట్ కనుక్కోవటం అనేది కెనాట్ బి డిటర్మైన్గా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఒక షర్ట్ యొక్క కాస్ట్ కావాలంటే వన్ పెయిర్ ఆఫ్ షూ యొక్క కాస్ట్ కానీ వన్ షర్ట్ అంటే వన్ టై యొక్క కాస్ట్ కానీ మనకి తెలిసి ఉంటేనే మనం ఒక షర్ట్ యొక్క కాస్ట్ చెప్పగలం. ఇక నాకు టీ వాల్యూ కానీ పీ వాల్యూ కానీ నాకు అన్నోన్ అండి, తెలిసే అవకాశం లేదు. అందువల్ల సో 3 వేరియబుల్స్ ఇచ్చాడు కానీ ఈక్వేషన్స్ మాత్రం మనకి ఓన్లీ 2 ఈక్వేషన్స్ మాత్రమే ఇచ్చాడు కనుక మనం ఇండివిజువల్గా ఆ 3 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కనుక్కోవటం ఇక్కడ పాజిబుల్ అవ్వదండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా కెనాట్ బి డిటర్మైన్ అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. The percentage of 2 persons are in the ratio 3:5. 5 years hence the ratio of their ages will be 2:3. Find the percentage of the younger person అండి. సో సింపుల్ క్వశ్చన్ సార్ ఇది. సో పర్సెంటేజెస్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 3:5 అంటున్నాడు, 3:5. సో అదేవిధంగా ఆఫ్టర్ 5 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 2:3 అంటున్నాడండి. సో 2:3 ఆఫ్టర్ 5 years అని చెప్తున్నాడు. దెన్ ఫైండ్ ద ప్రజెంటేజ్ ఆఫ్ ద యంగర్ పర్సన్. సో యంగర్ పర్సన్ అంటే ఈ యొక్క పర్సన్ యొక్క ప్రజెంటేజ్ చెప్పమంటున్నాడండి. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏజ్ ఎంత పెరుగుతుంది అంటే 5 years కనుక ఆఫ్టర్ 5 years అనేది 2:3 కనుక సో సింపుల్గా మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయొచ్చు, లేదు అంటే సో వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వేట్ చేయడానికి కూడా ప్రయత్నించి ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు వయసు ప్రజెంట్ 3:5 ఉంది, కానీ 5 years తర్వాత అంటే ఇద్దరికి 5 years పెరిగిన తర్వాత వాళ్ళ రేషియో 2:3 అవుతుంది. కాబట్టి దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేద్దామండి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో మనం ఆల్రెడీ రేషియోస్లో నేర్చుకొని ఉంటాం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో మనం క్లాస్ రూమ్లో కూడా మనం టీచ్ చేయటం జరిగిందండి. 3 3s are 9 అండి, 5 2s are 10 అండి. సో 9కి 10కి డిఫరెన్స్ ఎంత అంటే సో 9 పార్ట్స్కి అదేవిధంగా 10 పార్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్గా తీసుకోవాలి. మరి 1 పార్ట్ వాల్యూ ఏమవుద్దంటే 2 5s are 10, 5 3s are 15 అండి. అంటే ఇక్కడ 10కి 15 మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10కి 15కి డిఫరెన్స్ 5 కనుక 1 పార్ట్ వాల్యూ 5 అయినప్పుడు యంగర్ పర్సన్ యొక్క అంటే 1 పార్ట్ 5 years అయినప్పుడు యంగర్ పర్సన్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాడంటే 3 పార్ట్స్ ఉన్నాడండి. యంగర్ పర్సన్ ప్రజెంటేజే కదా అడుగుతుంది కాబట్టి ఇక్కడ 1 పార్ట్ 5 years అయినప్పుడు సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నాడండి. సో 3 పార్ట్స్ ఎంత అవుద్దంటే 3 × 5 15 years అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏజ్ ఎంత అంటే సో 15 years అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8th క్వశ్చన్. There are 2 variables x and y where x varies directly as the cube root of y అంటాయండి. సో x is directly proportional to cube root of y అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు x is equal ఎంత అంటే k × cube root of y అండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే when y is equal to 8 x value will be 2 అంట. ఫైండ్ x when y is equal to 16 అంటున్నాడు. అయితే ఒక్కసారి చూడండి, y వాల్యూ 8 అయినప్పుడు x 2 అంటున్నాడండి. సో k × క్యూబ్ రూట్ ఆఫ్ y వాల్యూ 8 అప్పుడు x 2 అంటున్నాడు. మరి క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 కాబట్టి 2కి 2 కట్ అవుతుందంటే అప్పుడు k వాల్యూ ఎంత అంటే 1 అండి. ఎప్పుడైతే నాకు k వాల్యూ 1 వచ్చిందో ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ 1 × క్యూబ్ రూట్ ఆఫ్ y. అయితే ఇక్కడ ఏమన్నాడంటే when y ఈజ్ ఈక్వల్ 216 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అండి. సో y ప్లస్ 216 పెడితే x ఈజ్ ఈక్వల్ 1 × క్యూబ్ రూట్ ఆఫ్ 216 అండి. సో 216 అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 6/3 కాబట్టి సో ఆన్సర్ విల్ బి x వాల్యూ 6 అవుతుంది. సో x వాల్యూ 6 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్లో వేరియేషన్స్ అనే టాపిక్ అండి. వేరియేషన్స్ 3 టైప్స్ ఉంటుంది, డైరెక్ట్ వేరియేషన్, ఇన్వర్స్ వేరియేషన్ అండ్ మిక్స్డ్ వేరియేషన్ అని చెప్తూ ఉంటాం. ఇది డైరెక్ట్ వేరియేషన్ మీద మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్. If a and b are 2 distinct positive numbers and a is to b is the duplicate ratio of the positive ratio a minus b is to b minus p, where a, b, p are real numbers, then find the value of p in terms of a and b అన్నాడండి. రైట్, ఇక్కడ a is to b అనేది డూప్లికేట్ రేషియో అంట. వేటికంటే a మైనస్ b అండ్ b మైనస్ p యొక్క డూప్లికేట్ రేషియో అండి. మనందరికీ తెలుసు ఇక్కడ x is to y యొక్క డూప్లికేట్ రేషియో అంటే dr వాల్యూ ఏమవుద్దంటే సో మనకి అందరికీ తెలిసిన డూప్లికేట్ రేషియో అంటే x² is to y² అవుద్దండి. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ x is to y విల్ బి x² is to y² అంటాం. సో దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ద్విగుణ నిష్పత్తి అని చెప్తూ ఉంటామండి. ఇక్కడ ద్విగుణ నిష్పత్తి అని మాట్లాడుతూ ఉంటాం. రైట్, ఇక్కడ చూడండి.
సో డూప్లికేట్ రేషియో ఆఫ్ ఎక్స్ ఇస్ టు వై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అయితే ఏ మైనస్ బి బి మైనస్ బికి ఏ ఇస్ టు బి అంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఏం చెప్తాను అంటే సో ఏ మైనస్ పి పవర్ 2 ఈజ్ టు బి మైనస్ పి పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఏ ఇస్ టు బి అండి. ఎందుకంటే దీని యొక్క డూప్లికేట్ రేషియో ఏ ఇస్ టు బి అంటున్నాడు కాబట్టి దీని యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతాయి ఏ మైనస్ పి పవర్ 2 బి మైనస్ పి పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఏ ఇస్ టు బి. అప్పుడు నాకు మీన్ టర్మ్స్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్స్కి ప్రోడక్ట్కి ఈక్వల్ అవుద్ది కనుక ఇక్కడ చూడండి ఏ ఇంటూ సో ఏ ఇంటూ b minus p power 2 is equal now b into a minus p power 2 అండి. now b minus p అంటే a into b square plus p square minus 2bp అండి is equal b into a square plus p square minus 2ap. వాటికి మల్టిప్లై చేద్దాం a into b square ab square a into p square ap square minus 2 into ABP అండి ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ వన్ ఏ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ బిపి స్క్వేర్ మైనస్ 2ABP అండి రైట్. మైనస్ 2ABPకి మైనస్ 2ABPకి కట్ అవుతుంది రైట్. ఇప్పుడు మనకి పి వాల్యూ ఏబీ టర్మ్స్లో అడుగుతున్నాడు కనుక సో పి టర్మ్స్ అన్ని ఒకవైపు ఏబీ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకుందామండి. ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబీ స్క్వేర్ ఏ స్క్వేర్ బి అండి. నా ఏపీ స్క్వేర్ అండ్ బీపీ స్క్వేర్ ఉంది రైట్. ఒక్కసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ చూడండి సో నేను అన్నీ కూడా సో ఏపీ స్క్వేర్ ఈ యొక్క నేను ఏదైతే మనకి ఇక్కడ బీపీ స్క్వేర్ ఉందో దీన్ని ఇటు తీసుకొస్తానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి. సో బీపీ స్క్వేర్ ఇటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏపీ స్క్వేర్ మైనస్ బీపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ బి నెక్స్ట్ వన్ ఏబీ స్క్వేర్ అడిపోతే మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుందండి రైట్. అప్పుడు నాకు ఇక్కడ చూడండి సో పీ స్క్వేర్ కామన్ తీస్తాను పీ స్క్వేర్ దెన్ అప్పుడు నాకు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ రైట్. ఇక్కడ ఒకసారి చూడండి ఏ స్క్వేర్ బి మైనస్ ఏబీ స్క్వేర్లో ఇక్కడ నేను ఏబీ కామన్ తీస్తాను అప్పుడు నాకు ఏం మిగిలిద్ది అంటే ఏ మైనస్ బి మిగులుతుంది. నా ఏ మైనస్ బికి కట్ అవుతుందండి అప్పుడు నాకు ఇక్కడ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఏబీ వచ్చింది. అప్పుడు పీ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏబీగా చెప్పుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏబీ కాబట్టి ఇక్కడ సో మైనస్ రూట్ ఏబీని తీసుకోవచ్చు లేదా ప్లస్ రూట్ ఏబీ తీసుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ప్రకారం మనం ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి మైనస్ రూట్ ఏబి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 10 అండి. The ratio of the earnings to expenditure of A is 5:3 and that of B is 7:6. If the savings of A is double that of B, then what could be the ratio of the total earnings of A and B together to the total expenditure of A and B? అంటే ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటంటే సో A ప్లస్ B ఎర్నింగ్స్కి ఓకే ఏ ప్లస్ బి యొక్క ఎర్నింగ్స్ రేషియో అండ్ ఏ ప్లస్ బి యొక్క సో నెక్స్ట్ ఇంకేమన్నాడంటే సో ఎక్స్పెండిచర్స్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత చెప్పమన్నాడండి. ఏ ప్లస్ బి ఎర్నింగ్స్ రేషియో అండ్ ఏ ప్లస్ బి ఎక్స్పెండిచర్ యొక్క ఆ రెండింటి యొక్క రేషియో ఎంత చెప్పమంటున్నాడు రైట్. ఒక్కసారి చూద్దాం ద రేషియో ఆఫ్ ద ఎర్నింగ్స్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏబి 5:3 అంటా అండి రైట్. సో ఇక్కడ చూడండి ఏ అనే పార్ట్ తీసుకుంటే దాంట్లో మనకి 5:3 ఇచ్చారండి. అది బీది వచ్చేసరికి మనకి ఇక్కడ సో 7:6 ఇచ్చారు రైట్. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ఎర్నింగ్స్ టు ఎక్స్పెండిచర్ ఇవేమో ఎర్నింగ్స్ అండి. సో ఇది వచ్చేసరికి ఎక్స్పెండిచర్స్ మనకి ఇవ్వబడినవి రైట్. ఒకసారి చూడండి ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ డబల్ దట్ ఆఫ్ బి అంట. సో ఏ యొక్క సేవింగ్స్ ఎంత అంటే బి యొక్క సేవింగ్స్కి డబల్ అంటున్నాడు. ఏ యొక్క సేవింగ్స్ అనేవి సో బి యొక్క సేవింగ్స్కి డబల్ అని చెప్తూ ఉన్నాడండి. బీస్ సేవింగ్స్కి డబల్ అంటే 2 times అని చెప్తూ ఉన్నాడు. అయితే ద రేషియో ఆఫ్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ టు ద టోటల్ ఓకేనా సో టు ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ అంటున్నాడండి రైట్. సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ సింపుల్గా చూడండి ఇక్కడ సో ఏ యొక్క ఎర్నింగ్స్ 5 parts ఉంది, ఏ యొక్క ఎక్స్పెండిచర్ 3 parts ఉందండి. నా బి యొక్క ఎర్నింగ్స్ 7 parts ఉంది. సో బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే 6 parts ఉందండి. సింపుల్గా చెప్పాలి అంటే ఏబి యొక్క ఎర్నింగ్స్ అంటే 5 + 7 అండి 12 అవుద్ది. ఏబి యొక్క ఎక్స్పెండిచర్ 3 + 6 9 అవుద్ది. సో 3 అనేది 4 times కట్ అవుద్ది, 3 అనేది 3 times అండి. సో డైరెక్ట్గా ఆన్సర్ మనం సింపుల్గా ఆ యొక్క కండిషన్ ఉపయోగించుకోకుండానే ఆన్సర్ మనం 4:3 అనేది ఆన్సర్గా అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు రైట్.
సో ఏ సేవింగ్ ఈక్వల్ 2 టైమ్స్ ఆఫ్ బి సేవింగ్, దాన్ని ఉపయోగించకుండానే మనం డైరెక్ట్గా 4:3 అనేది సమాధానంగా చెప్పొచ్చు అండి. 5 + 7 12 అవుద్ది, 3 + 6 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం 4:3 అనేది ఆన్సర్గా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. ఎందుకంటే ఏ యొక్క సేవింగ్స్ ఏదైతే ఉందో బి సేవింగ్స్కి డబల్ అన్నాడు. ఒకసారి చూడండి, సో 7 - 6 1 అండి, 5 - 3 2 అండి. అంటే ఇక్కడ సేవింగ్స్ అనేది 1 అవుతే ఇక్కడ సేవింగ్స్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే వీళ్ళ యొక్క సేవింగ్స్ చూడండి, ఇక్కడ ఏ సేవింగ్ బి సేవింగ్స్ డబుల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. 5 + 7 = 12, 3 + 6 అంటే ఈ కండిషన్ ఈక్వేట్ కాకపోతే మనం ఇలా ఎడిషన్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏబి యొక్క టోటల్ ఎర్నింగ్స్ ఎంత అంటే 12 పార్ట్స్, ఏబి యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 6, 3 + 6 9 పార్ట్స్ అండి. సో 3 4 టైమ్స్ కట్ అవుద్ది, 3 3 టైమ్స్ కట్ అవుద్ది. సో ఆన్సర్ విల్ బి 4:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్ అండి. సో P + Q by R is equal Q + R by P equal P + R by Q is equal K, then find the value of K అంటున్నారండి. రైట్, సో ఇక్కడ మనం ఆన్సర్ యాక్చువల్గా ఏంటంటే ఎయిదర్ BRA అండి. సో ఆన్సర్ మనం ఇక్కడ డెఫినెట్గా ఆప్షన్ 2 తీసుకోవాలి. ఒక్కసారి ఎవరు ఉందంటే సెర్చ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ P + Q by R is equal Q + R by P is equal then P + R by Q is equal K అండి. యాజ్ పర్ ప్రొపోర్షనాలిటీ రూల్స్ అండి. ప్రొపోర్షనాలిటీ రూల్స్ ప్రకారం మనందరికీ ఐడియా ఉంది, A/B is equal C/D is equal E/F is equal to K అయితే ఇక్కడ K ఏమవుద్దంటే A + C + E by B + D + F is equal K అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం అన్ని న్యూమరేటర్స్ని యాడ్ చేద్దామండి. యాడ్ చేసినప్పుడు P + Q ప్లస్ Q + R ప్లస్ P + R by R ప్లస్ P + Q is equal to K అవుతుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒక్కసారి మీరు చూడండి, P అనేది 2 టైమ్స్ వచ్చింది, Q అనేది 2 టైమ్స్ వచ్చింది, R అనేది 2 టైమ్స్ వచ్చింది. అన్నీ కూడా 2 ఉన్నాయి కాబట్టి సో 2 × R + P + Q న్యూమరేటర్ అవుతుందండి. డినామినేటర్ R + P + Q ఓకే ఈజ్ ఈక్వల్ టు K అండి. సో ఈ యొక్క టర్మ్ కట్ అవుతుంది కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ K అండి? K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్. XYZ అనే 3 అసమాన పరిమాణాలు అనుపాతంలో ఉన్నాయి. క్రింది వాటిలో ఏది Z/Xకు సమానం అవుతుందో చెప్పాలండి. సో దెర్ ఆర్ 3 unequal quantities. ఓకే, దెర్ ఆర్ 3 unequal quantities XYZ in continued proportion, then which of the following equals? సో XYZ continued proportion అంటే X/Y is equal కండిషన్ మనం ఇలా తీసుకోవచ్చు అండి, Y/Z. అప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్ టర్మ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కాబట్టి Y² is equal ఏమవుద్దంటే XZ అవుద్దండి. ఎప్పుడైతే Y² is equal XZ అయిందో అప్పుడు Z/Xకి ఏది సమానం అవుద్దో చెప్పమన్నాడు. సో Z/X అంటున్నాడండి. మనకి కండిషన్ Y² is equal XZ ఉంది కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో Y² is equal XZ అయినప్పుడు ఇక్కడ Z ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే సో దీని నుంచి మనం సో Z is equal ఎంత అంటే Y² / X రాసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తానండి, Z ప్లేస్లో నేను Y² / X = X రాశాను. అప్పుడు X/X ఎంత అంటే Y² = X² అవుద్ది. అంటే ఇక్కడ Y² = X² అనేది Z/Xకి సమానం కనుక ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ బోత్ A అండ్ B అన్నాడు కాబట్టి ఇది Z² = X² చేసుకోండి. ఇక్కడ ఇది కూడా ఉండదండి, అది కూడా మనం చెక్ చేద్దాం. మరి ఇప్పుడు ఇది Z/Xకి సమానం అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ Z² - Y² by Y² - X² అన్నాడు. మనకి కండిషన్ ఏం తెలుసు? Y² is equal XZ తెలుసా అండి. ఇక్కడ నేను Y² ప్లస్లో XZ రాస్తా. Z² - XZ by Y² అంటే XZ - X² అండి. రైట్, ఇప్పుడు ఉన్న వాటిలో పైన న్యూమరేటర్లో ఒక Z కామన్ తీస్తా, అప్పుడు నాకు Z ఓకేనా. సో Z ఒకటి కామన్ తీసాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత మిగులుతుందంటే Z - X అండి. నా డినామినేటర్లో X కామన్ తీస్తా, అప్పుడు Z - X. కాబట్టి Z - X కామన్, అప్పుడు Z/X అంటే Z/X. కాబట్టి ఈ యొక్క వాల్యూ Z/X సమానమైంది కనుక ఇది కూడా సరైన సమాధానంగానే తీసుకోవచ్చు. కనుక ఏ కరెక్టే, B కూడా కరెక్టే అండి. సో బోత్ A అండ్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్స్. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 13.
the salaries of two persons are equal if the salary of one person is increased by 10% and that of the other is decreased by 10%, then what is the change in the total salary of the two persons అండి. రైట్, సో టూ పర్సన్స్ యొక్క టోటల్ శాలరీలో ఏం చేంజ్ అవుతుందో చెప్పమన్నాడు. లెటర్స్ అజ్యూమ్ అండి. సో ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడండి. సో వాళ్ళ యొక్క శాలరీస్ ఇద్దరిది కూడా ఈక్వల్ అంటున్నాడు. నేను 100 రూపీస్ అనుకుంటానండి. లెటర్స్ అజ్యూమ్ ఇది 1 అవర్ అని తీసుకుందాం శాలరీ. అయితే ద శాలరీ ఆఫ్ ద వన్ పర్సన్ ఇంక్రీజ్డ్ బై 10%, ఒక పర్సన్ యొక్క శాలరీ ఎంత పెరిగింది అంటే 10% ఇంక్రీజ్ అయిందంటున్నాడు కనుక 100కి 10 పెరిగితే 110 అవుద్ది. మరొక పర్సన్ యొక్క శాలరీ ఏమవుతుంది అంటే 10% డిక్రీజ్ అవుతుంది అన్నాడు. సో 100లో 10 పోతే 90 అవుద్దండి. అయితే వాడు ఏమన్నాడంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టోటల్ శాలరీ ఆఫ్ ద టూ పర్సన్స్ అండి. సో ఫస్ట్ 100 + 100 ఎంత అంటే రెండింటిని యాడ్ చేస్తే 200 అవుద్దండి. ఇక్కడ కూడా 110 + 90 ఎంత అంటే 200 అవుద్ది. అంటే ఇక్కడ ఆఫ్టర్ ఇంక్రీజ్ డిక్రీజ్ తర్వాత కూడా వాళ్ళిద్దరి యొక్క టోటల్ శాలరీ ఎటువంటి చేంజెస్ అయ్యే అవకాశం లేదండి. ఇక్కడ ఆన్సర్ నో చేంజ్ ఇన్ ద టోటల్ శాలరీ. సో కరెక్ట్ సమాధానం మనం థర్డ్ ఆప్షన్గా ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. The price of a fan P is thrice that of a fan Q. The price of P is increased by 10% and that of Q is decreased by 30%. What is the change in the total price of fan P and Q put together అండి. సో fan P, fan Q రెండింటి యొక్క టుగెదర్గా కలిపితే ఎంత చేంజ్ అవుద్ది టోటల్లో చెప్పమంటున్నాడు. బట్ ద ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యాన్ పీ ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ ద ఫ్యాన్ క్యూ అన్నాడు. అంటే పి యొక్క ప్రైస్ అనేది ఎలా ఉండాలి అంటే సో థ్రైస్ అంటే 3 times ఆఫ్ క్యూ అన్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సో P/Q ఈజ్ ఈక్వల్ ఎంత మాట్లాడవచ్చు అంటే 3:1గా చెప్పొచ్చు అండి. రైట్, లెటర్స్ అజ్యూమ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో పి యొక్క శాలరీ నేను 300 అనుకుంటాను, క్యూ యొక్క శాలరీ ఆటోమేటిక్గా 100 అవుద్ది. ఎందుకంటే 3:1 అన్నాడు. సో ద ప్రైస్ ఆఫ్ ద పి ఈజ్ ఇంక్రీజ్డ్ బై అంటే ఇప్పుడు చెప్పండి 300 + 100 అండి. అప్పుడు పి + క్యూ ఎంత అంటే టోటల్ 400 అవుద్ది. మరి ఏమైనా చేంజ్ అయిందా లేదా చూద్దాం. సో పి యొక్క ఎంత పెరిగింది, ప్రైస్ ఆఫ్ పి 10% ఇంక్రీజ్ అయిందండి. మరి 10% ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ 10% అంటే 30 కాబట్టి ఇక్కడ 330 అవుతుంది. నౌ ద ప్రైస్ ఆఫ్ క్యూ ఈజ్ డిక్రీజ్డ్ బై 30% అండి. ఇది 30% డిక్రీజ్ అంటున్నాడు, 30% డిక్రీజ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం 100కి 30 తగ్గితే ఎంత వస్తుంది అంటే 70 అవుతుంది. మరి అట్లా చేంజ్ అయిన తర్వాత కూడా టోటల్ టుగెదర్ చేస్తే 330 + 70 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 400 అండి. సో బిగినింగ్ ఎంత ఉందో చేంజ్ అయిన తర్వాత కూడా అంతే ఉంది కనుక నో చేంజ్ ఇన్ ద టోటల్ ప్రైస్ అనేది ఆన్సర్గా మనం ఇవ్వవచ్చు అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ అండి, నో చేంజ్ ఇన్ ద టోటల్ ప్రైస్ అని తీసుకోవచ్చు అండి పుట్ టుగెదర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. The cost price of a product is 60 rupees. It is increased by 25% and then again by 33 1/3 and sold. What is the selling price of the product అంటున్నారండి. రైట్, సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ 60 రూపీస్ అండి. సో ఆ 60 రూపీస్ మీద ఎంత పెరిగింది అంటే ఇంక్రీజ్డ్ బై 25. అంటే ఇక్కడ 25 పెరిగిందంటే 125/100 అండి. అండ్ డిక్రీజ్డ్ బై డిక్రీజ్డ్ బై అంటే 33 1/3 అండి. సో 33. సో బెటర్ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సింపుల్గా సో ఫస్ట్ 25% పెరిగిందండి. సో ఇక్కడ 25% పెరిగిందంటే 125/100 అండి. 125/100 అంటే ఇది 5/4గా తీసుకోవచ్చు. దెన్ అగైన్ బై 33 1/3. మరి 33 1/3 అంటే ఇక్కడ 3 parts 1 part పెరిగిందంటే మళ్ళీ అది 4/3 అవుతుందండి. 4/3 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటున్నాడండి. రైట్, ఒకసారి చూడండి 60 రూపీస్ ఉందండి. దాన్ని మొదట సో 25% పెంచామంటే 5/4 పెంచినట్టు. ఓకేనా, 4 parts ఉన్నది 5 parts అయిపోతుంది. దాన్ని మరలా ఏం చేశాడు 33 1 అంటే 3 parts ఉన్నది 1 part పెరిగిందంటే 4/3 అవుతుందండి. అప్పుడు నాకు ఏమి సెల్లింగ్ ప్రైస్ అవుతుందో కనుక్కుందాం. నా 4కి 4 కట్ అవుతుంది. సో 3 అనేది 20 times అండి. 25 ఎంత అంటే 100. సో దిస్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 100 రూపీస్గా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 16th one. By selling 160 calculators, an electronic dealer makes a profit equals to the cost price of the 30 calculator. Find his profit percentage. Very good అండి. ఇక్కడ ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ అండి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాఫిట్ ఏమంటున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 articles అండి. సో 30 CP అనేది ప్రాఫిట్ అంటున్నాడు. ఎప్పుడు అంటే బై సెల్లింగ్ 160 articles అంట. అంటే 160 సెల్లింగ్ ప్రైస్
ఓకేనా. సో దాంట్లో 160 కాస్ట్ ప్రైస్ అండి, 160 సెల్లింగ్ ప్రైస్లో 160 కాస్ట్ ప్రైస్ తీస్తే 30 కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. కానీ ఇక్కడ -160 సిపి ఇటు వస్తే ఏమవుద్దంటే, సో 160 ఎస్పి ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 160 + 30 ఎంత అంటే 190 సిపి అవుద్దండి. రైట్. సో నాకు ఓవరాల్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 160/190 వస్తుందండి. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 160/190 వస్తుంది. అయితే అతనికి వచ్చినటువంటి లాభ శాతాన్ని కనుక్కోమన్నాడు. సో కాస్ట్ ప్రైస్ 160 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 90 ఉందండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 30 అండి, 30 ప్రాఫిట్ ఉంది. నా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 160 × 100% అండి, 100%. రైట్. ఒకసారి చూడండి సింపుల్గా ఇక్కడ 20 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 20 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 35 ఎంత అంటే 150%/8 అండి. సో 150%/8 అంటే 75%/4 తీసుకోవచ్చు. మరి 75%/4 అంటే ఆన్సర్ 18 టైమ్స్ పోద్దండి. 4 18 = 72. నా 3 రిమైండర్ కనుక సో 18 3/4%గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. కొంచెం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్ అండి. If 20 notebooks are bought for 125 and sold at 16 books for rupees 110, what is the ప్రాఫిట్ పర్సంటేజ్ అండి? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే చెప్పమన్నాడు. ఇక్కడ 20 నోట్బుక్స్ ఆర్ బాట్ ఫర్ రూపీస్ 125 అండి, అండ్ సోల్డ్ 16 బుక్స్ ఫర్ 110 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇక్కడ చూడండి, 20 నోట్బుక్స్ని టోటల్గా 125 రూపీస్కి కొన్నాడు. అయితే 16 బుక్స్ని 110 రూపీస్ లెక్క అమ్మాడండి. రైట్. అంటే ఇక్కడ మనం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేస్తామండి. ఈ యొక్క థియరీ ప్రకారం అయితే మనం ప్రాబ్లం చేయడానికి ఇక్కడ మనం ప్రయత్నించవచ్చు అండి. రైట్. ఒకసారి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేను ఇక్కడ చెప్తున్నాను. చూడండి, 20 నోట్బుక్స్ బాట్ ఫర్ 125 రూపీస్ అంటున్నాడు. నా 16 బుక్స్ ఆర్ బాట్ ఫర్ 110 రూపీస్ అంటున్నాడు అండి. అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు చూడండి, 20 నోట్బుక్స్ని 125 రూపీస్ ఇచ్చాడంటే ఈచ్ నోట్బుక్ యొక్క కాస్ట్ ఎంత అంటే మనం సింపుల్గా ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 125/20 రూపీస్ అని చెప్తూ ఉంటామండి. ఇక్కడ 16 నోట్బుక్స్ని 110 రూపీస్కి అమ్మాడంటే ఒక బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 110/16 అని చేస్తూ ఉంటామండి. ఇన్ జనరల్గా అయితే ఈ విధంగా చేయాలి. అయితే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేస్తే విల్ గెట్ ద వాల్యూ అండి. ఒకసారి థియరిటికల్గా ఇలా కూడా చేద్దామండి. 125/20 మైనస్ 110/16 బై, సో నెక్స్ట్ ఇక్కడ 125/20 ఇంటూ 100% అండి. రైట్. ఒకసారి ఇవాళ థియరీ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ సింపుల్గా చూడండి, 20 and 16 ఉంది, 125/20 ఉందండి. రైట్. లెటర్స్ అజ్యూమ్ ఇక్కడ 20కి 16కి అన్నప్పుడు 4 టైమ్స్ 4 5 టైమ్స్ అండి, అంటే 80 అవుద్ది. ఎల్సిఎం విల్ బి ఇక్కడ 80 అవుతుంది అనుకుందాం. 80 24 టైమ్స్ గట్ట 125 × 4 ఎంత అంటే సో 500 అవుద్ది. నెక్స్ట్ 16 5 టైమ్స్ గట్టిగా 110 × 5 ఎంత అంటే 550 అండి. ఓకే. సో ఇంటూ ఇక్కడ 125/20 20/125 ఇంటూ 100%గా తీద్దాం. ఇది థియరిటికల్గా చెప్తున్నాయండి. రైట్. సో ఇప్పుడు 500కి 550కి 50 డిఫరెన్స్ ఉంది. ఓకేనా. 50 ఇక్కడ 20 ఇక్కడ చూడండి, ఒక్కసారి చూస్తే మనకి ఇక్కడ 20 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుందండి. నా 50 అంటే 25 2 టైమ్స్ అండి, 25 5 టైమ్స్. నో ఇక్కడ 5 అనేది 4 20 25 టైమ్స్, అంటే మిగిలింది ఓవరాల్గా 2 5 ఎంత అంటే 10% అండి. ఇక వాల్యూ ఎంత చెప్పవచ్చు అంటే సింపుల్గా 10%గా తీసుకోవాలి. ఇన్ జనరల్గా నేను ఒక కాస్ట్ ప్రైస్ ఒక సెల్లింగ్ ప్రైస్ బుక్ తీసుకొని ఇలా చేయడం ద్వారా నాకు సిపి మైనస్ SP/CP ఇంటూ 100% అంటే ఇది. దీని షార్ట్కట్ ట్రిక్లో కూడా మనం వర్కౌట్ చేయడానికి అయితే ఇక్కడ మనం ప్రయత్నించవచ్చు అండి. రైట్. సో ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క థియరీ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఫార్ములా ప్రకారం చేయటం రావాలి. ఒకటి ఏంటంటే మరొకటి షార్ట్కట్ ట్రిక్ ప్రకారం కూడా చేయటం రావాలి. ఏ విధంగా చేస్తామంటే 16 × 125 అండి, 20 × 110. సో దట్ ఈస్ ద ప్రాఫిట్ అండి బై సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేస్తే విల్ గెట్ ద వాల్యూ 10% వాల్యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
XYZ invest in a partnership, the amount that each of them invest in the ratio of X is to Y is to Z and their profits are in the ratio. ఓకే, ఇవేమో ప్రాఫిట్ రేషియో అంటున్నాడు, ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటుంది. ద రేషియో ఆఫ్ ద టైమ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. రైట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి టైమ్స్ రేషియో. ఓకే, పార్ట్నర్షిప్ టాపిక్ అండి. టైమ్స్ రేషియో ఈజ్ ఈక్వల్, సో ప్రాఫిట్స్ రేషియో బై సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అండి, ఇన్వెస్ట్మెంట్ రేషియో. రైట్, ఒకసారి చూడండి ఇక్కడ. సో ప్రాఫిట్స్ రేషియో మనకి ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రాఫిట్స్ రేషియో అండి. సో ప్రాఫిట్స్ రేషియో ఏంటండి, Z/Y/Xగా ఉన్నాయి. నౌ ఇన్వెస్ట్మెంట్ రేషియో అండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో పెట్టుబడుల నిష్పత్తులు అండి. సో లాభాల నిష్పత్తి ఇచ్చాడు, పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు, కాలాల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అంటే X/Y/Zగా ఇచ్చాడండి. రైట్, మనకి ఇప్పుడు టైమ్స్ రేషియో కావాలి అంటే ప్రాఫిట్స్ బై ఇన్వెస్ట్మెంట్స్ రేషియో కాబట్టి ద టైమ్స్ రేషియో విల్ బి ఈక్వల్ టు Z/X Y/Y/X/Z అండి. రైట్, సో ఎప్పుడైతే మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి XYZ ఎల్సిఎం అనుకుందాం. ఈచ్ టర్మ్ని నేను ఇప్పుడు XYZతో మల్టిప్లై చేస్తాను అండి. అప్పుడు Z ఇంటూ XYZ/X ఈజ్ టు Y ఇంటూ XYZ/Y అండ్ X ఇంటూ XYZ/Z అండి. రైట్, ఇప్పుడు ఈ Xకి X కట్ అవుద్ది, Yకి Y కట్ అవుద్ది, Zకి Z కట్ అవుద్ది. అప్పుడు మిగిలింది ఎంత? సో Z² Y ఈజ్ టు నెక్స్ట్ ఇక్కడ XYZ ఈజ్ టు నెక్స్ట్ ఇక్కడ మిగిలింది X² Y. అన్నిట్లో కామన్ Y ఉందండి, Y కట్ చేద్దాం. Y కట్ చేసినప్పుడు ఎంత మిగులుతుందంటే ఇక్కడ Z² మిగులుతుంది, ఇక్కడ వచ్చేసరికి XZ మిగులుతుంది, ఇక్కడ వచ్చేసరికి X² మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే టైమ్స్ రేషియో Z² ఈజ్ టు XZ ఈజ్ టు అండ్ X² అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Z² ఈజ్ టు XZ ఈజ్ టు X² ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ 19th క్వశ్చన్ చూద్దాం. సో 0.456 బార్ అన్నాడండి. రైట్, సో ఇక్కడ రికరింగ్ డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడండి, వాటిని మనం సో ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. చాలా సింపుల్. సో 4, 5, 6లోంచి 4, 5 సబ్ట్రాక్ట్ చేయండి. సో ఎందుకంటే దానికి ఎట్లాగూ రికర్ అవ్వట్లేదు. సో 900 అండి. నా సో 6 - 5 ఓకేనా, 1, 5 - 4 1, 411, 411/900. నా 3తో కట్ అయ్యే అవకాశం అనిపిస్తుంది. సో 3 1 టైం అండి, 11, 3 3 జా 3 7 జా, సో 300 అండి. సో ఆన్సర్ 137/300 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైనల్ క్వశ్చన్ అండి. ఈ యొక్క క్వశ్చన్తో మనం ఇక్కడ ఎండ్ చేద్దాము ఈ యొక్క వీడియోని. ఓకేనా. రైట్, 28th క్వశ్చన్ చూడండి. A number when divided by 36 leaves a remainder of 23. What is the remainder when the same number is divided by 18 అండి. సో ఒక నెంబర్ని 36తో భాగించినప్పుడు 23 రిమైండర్ అంట. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 18. సో ఒక నెంబర్ K ఉంది అనుకుందామండి. ఆ నెంబర్ని వాడు ఏమంటాడంటే 36తో భాగించినప్పుడు అక్కడ n అనుకుందామండి, లెట్ అస్ అజ్యూమ్ n అనుకుందాం. అప్పుడు 36తో భాగిస్తే అంటే ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 23 అంట. వెన్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 18, వాట్ ఈస్ ద రిమైండర్? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో 36 ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వీ కెన్ ఎక్స్ప్రెస్ ద నెంబర్ యాజ్ 36K + 23 అండి. ద నెంబర్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 36K + 23 అండి. సో మనం లెట్ అస్ అజ్యూమ్ K బదులు 1 తీసుకున్నాం అనుకోండి, ద స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 36 × 1 + 23 అండి, 59 అవుతుంది. అండ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడ్ బై 18 అంటున్నాడు. మరి ఇప్పుడు 59ని 18తో డివైడ్ చేస్తే 18 3s are 54 అండి. రిమైండర్ విల్ బి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైండర్ ఈజ్ ద 5 correct answer. So for example, next question, a number when divided by 36 leaves a remainder of 23. Which of the following could be a remainder when it is divided by 72? Same number అండి. The number will be in the form of 36తో divisible చేస్తే 23 అంటే 36K + 23 అనుకుందాం. Now let us assume take K value as 1 అండి. So 36 × 1 + 23 అండి. ఆ స్మాలెస్ట్ నెంబర్ 59 కాబట్టి and the same number is divided by 72 అంటే 59 is the remainder అండి. 59 is the remainder. సో లెట్ us assume K వాల్యూ బదులు మనం 2 తీసుకుందాం అండి. సో 36 × 2 72 + 23 అండి. సో 72 + 23 95 అండి. సో 72 +
23. Okay, right. So smallest number will be 59 కాబట్టి remainder will be 59 is the correct answer అండి. సో నెక్స్ట్ వన్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ వన్. సో ఇఫ్ n is equal, సో ఇక్కడ ప్రోడక్ట్ అండి 2 power a 3 power b 4 power c, how many numbers in terms of n less than n that are co-prime to n అంటున్నాడండి. రైట్, ఇక్కడ ఏం లేదండి. సో ఇక్కడ n అనే నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ n is equal 2 power a ఇంటూ 3 power b ఇంటూ 4 power c అండి. n కంటే తక్కువని n యొక్క సహప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాడు. n కంటే చిన్నవిగా ఉండాలి. ఇక్కడ చూడండి, n కంటే తక్కువైన, ఓకేనా, n కంటే తక్కువైన సహప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయో చెప్పాలి. సహప్రధాన సంఖ్యలు, ఓకేనా, రైట్. సో నెంబర్ ఏ ఫామ్లో ఉంది. సో ఫైండ్ ద కోప్రైమ్స్ టు n విచ్ ఆర్ లెస్ దెన్ n అండి. ఫైండ్ ద కోప్రైమ్స్ టు n విచ్ ఆర్ లెస్ దెన్ n అండి. ఇది మన క్లాస్ రూమ్లో కూడా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. సో ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోప్రైమ్స్ టు n విచ్ ఆర్ లెస్ దెన్ n అన్నప్పుడు మనం సింపుల్గా సో విచ్ ఆర్ లెస్ దెన్ n అన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే n ఇంటూ, సో ఇప్పుడు ఈ నెంబర్ ఇక్కడ ఎలా ఉంది అంటే n ఈజ్ ఈక్వల్ 2 power a ఇంటూ 3 power b అండ్ 4 power c అంటున్నాడండి. 4 power c అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే విచ్ ఆర్ కో ప్రైమ్స్ టు n అంటున్నాడు. మరి ఇప్పుడు n వాల్యూ అనేది మనం ఇక్కడ సో ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 2 power a ఉంది, 4 power c ఉందండి. రైట్, ఇక్కడ మనం కో ప్రైమ్, ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, బట్ ఇక్కడ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. అంటే మనం ఇక్కడ సింపుల్గా 2 power a ఇంటూ దీన్ని 2 power 2cగా రాయించాడు. అంటే ఇది ఓవరాల్గా ఏమవుద్ది 2 power a ప్లస్ 2c ఇంటూ 3 power b అవుద్ది. అంటే n అనేది ఓవరాల్గా ఏమైందంటే 2 power a ప్లస్ 2c ఇంటూ 3 power b అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ ప్రైమ్ నెంబర్ 2 ఉంది, ప్రైమ్ నెంబర్ 3, అంటే ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్స్ అండి. సో 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 1 - 1/2 ఇంటూ 1 - 1/3 చేస్తామండి. అప్పుడు నాకు ఓవరాల్గా n ఇంటూ 1 - 1/2 1/2 అవుద్ది, 1 - 1/3 2/3 అవుద్దండి. అంటే 2కి 2 కట్ అవుద్ది కనుక సో ద నెంబర్ ఆఫ్ కో ప్రైమ్స్ టు n విచ్ ఆర్ లెస్ దెన్ n అన్నప్పుడు ఆన్సర్ విల్ బి n/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో దీనికి ఖచ్చితంగా మీరు బేసిక్ పాయింట్ అయితే మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ, ఓకేనా. ఇది ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 400 ఇంటూ 9 power 300 అంటున్నాడండి. రైట్, 7 power 400 ఇంటూ 9 power 300 అంటున్నాడు. సో 7కి పవర్ 400, 4 మల్టిపుల్ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా దిస్ విల్ బి 1 అండి యూనిట్ డిజిట్. ఇక్కడ 9 power 300 అంటే సో 9 power ఈవెన్ నెంబర్ అండి. ఎప్పుడైతే 9 power ఈవెన్ నెంబర్ వస్తుందో యూనిట్ డిజిట్ 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 ఎంత అంటే 1 అవుద్ది కనుక యువర్ ఆన్సర్ విల్ బి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆ విధంగా మనం 24th క్వశ్చన్ చూద్దామండి. సో 24th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో 9.77 power 3 మైనస్ 3.68 power 3 బై 9.77 power 2 ప్లస్ 3.68 power 2 ప్లస్ 9.77 ఇంటూ 3.68 అండి. లెట్ us assume take a value as 9.77, now b value as 3.68గా తీసుకుందామండి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది, ఇది a power 3 మైనస్ b power 3 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab అండి. సో మనకి ఏదైతే ఇచ్చాడో దాని యొక్క విలువ కనుక్కోమని అడుగుతున్నాడు కనుక సో దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాశానండి. బట్ మనకి a power 3 మైనస్ b power 3 అంటే ఫార్ములా ఐడియా ఉందండి. a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab బై డినామినేటర్లో కూడా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అండి. ఈ 2 టర్మ్స్ కట్ అవుతాయి కనుక మన టోటల్ వాల్యూ ఈ యొక్క వాల్యూ మనకి ఏ మైనస్ బి కాబట్టి మనం కూడా ఏ మైనస్ బి వాల్యూ కనుక్కుందాం అండి. ఏ మైనస్ బి చూడండి, ఇక్కడ 17లో 8 పోతే 9 అవుతుంది. మరి 6 - 6 0, 9 + 3 పోతే 6 అండి. కనుక ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6.09 అండి. అంటే ఈ యొక్క వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంటే 6.09కి మనకి ఈక్వల్ అవుతుందని చెప్పవచ్చు అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ 6.09 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనం 1వ ప్రశ్న నుంచి 409 మార్క్లో 24వ ప్రశ్న వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్కి వచ్చి మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యూట్యూబ్ ఛానల్ లైవ్కి వచ్చి వాచ్ చేసిన వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. సో మరికొన్ని వీడియోల రూపంలో మీకు ప్రతిరోజు కూడా కొన్ని లైవ్ రూపంలో ఇలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రయత్నిస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా మీరు మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ఇక్కడ
ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు సో మనకి ఏప్రిల్ మంత్లో సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మీకు సో ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి సో ఎక్స్క్లూజివ్ ఫ్రెష్ బ్యాచెస్ అనేవి మేము ప్రారంభిస్తున్నాం అండి. ఫ్రెష్ బ్యాచెస్ అనేది సో ప్రారంభిస్తున్నాం కనుక ఎవరైతే మీరు సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ యొక్క రంజాన్ అండ్ ఉగాది తర్వాత సో క్లాస్ రూమ్ కోచింగ్ కావాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థులకి ఆఫ్లైన్ బ్యాచ్ అండి. ఇది ఆఫ్లైన్ బ్యాచ్ మీకు సో ఏప్రిల్ మొదటి వారం నుంచి మేము ప్రారంభిస్తాం కనుక దానికి అడ్మిషన్స్ ప్రక్రియ అనేది ఆల్రెడీ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో మనం అడ్మిషన్స్ అనేది మేము ఓపెన్ చేయడం జరిగింది కనుక వెంటనే మీరు మీ యొక్క అడ్మిషన్ని బ్లాక్ చేసుకొని మీ యొక్క తరగతులు అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అంటే 3వ తారీఖు నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. కనుక ఎస్ఐ అండ్ పీసీ అండ్ ఎఫ్బిఓకి ఫస్ట్ బ్యాచెస్ అనేది ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు ప్రారంభిస్తున్నాం. వెంటనే మీరు అడ్మిషన్ బ్లాక్ చేసుకొని మీ యొక్క తరగతులు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మీరు ప్రారంభించుకోవడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.